రాకేష్ గారు, ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? కేసీఆర్ భరోసా బీఆర్ఎస్ నేతల్లో కలుగుతుందంటారా? ఈరోజే ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలని వాళ్ళు పిలిచి మాట్లాడడం జరిగింది కదా. అవును మేడం, డైలీ కూడా కేసీఆర్ గారు అందరు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కలుస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కేసీఆర్ గారిని కలవడం జరిగింది. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు కలిసారు. ఇద్దరు పల్లరాజేశ్వర రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇండియాలో లేకుండా ఈరోజే రావడం జరిగింది. కాబట్టి నిన్న ప్రశాంత్ రెడ్డి గారు కలిశారు, ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు కలిశారు. కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ కూడా రెగ్యులర్గా టచ్లోనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నా అంటే ప్రతి పార్టీకి కూడా ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. 25 సంవత్సరాలు కేసీఆర్ గారి సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎందుకంటే 85 నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే క్రమంలో నేను ఏమంటున్నానంటే 2001 అంటే ఇప్పటికి ఒక 25 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. తప్పకుండా మా వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఎక్కడ కూడా నాయకత్వం బలంగా ఉంది. అప్పుడు గతంలో మేము తెలంగాణ ఉద్యమంలో ఫేస్ చేసినాం. అదే 10 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఈరోజు కూడా అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు 5 ఏదైతే ఎమ్మెల్యేలు పోయినా యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే 3 monthsలో వాళ్ళు డిసిషన్ తీసుకోవాలంటే అక్కడ మా స్పీకర్ గారు అవైలబుల్ ఉండట్లేదు, అంటే తీసుకోవట్లేదు మా అప్లికేషన్. అయినా కానీ మేము వివిధ రూపాల ద్వారా వాళ్ళకి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. హైకోర్టుకు పోతాం, లేకపోతే సుప్రీంకోర్టు కూడా పోతాం. న్యాయ వ్యవస్థతో తప్పకుండా సంప్రదింపులు జరుపుతాం. ఇద్దరు గ్రేటర్ ఎమ్మెల్యేలు కేసీఆర్తో భేటీ కావడానికి రాలేదన్నారు. మరి వాళ్ళు అలా ఏం లేదండి. కొంతమంది కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఇవే పుకార్లు షికార్లు చేసినాయి. వారందరూ కూడా తర్వాత కూడా మళ్ళీ వచ్చారు. కాబట్టి అవన్నీ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తోంది కదా వెళ్ళిపోయే వాళ్ళ గురించి. నేనేమంటున్నా అంటే వెళ్ళిపోయేవారు ఎవరు అని చెప్పేసి ఎవరం డిక్లేర్ చేయలేము. ఎవరెవరు ఇప్పుడు కలవనంత మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలతోటి, అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ పోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళు నాట్ అవైలబుల్ ఉండడం కావచ్చు, తప్పకుండా అందరూ మళ్ళీ కలవడం జరుగుతుందండి. విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో అప్పుడు కేసీఆర్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అంటుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది సర్వసాధారణం, ఇందాక కాలర్ అన్నట్టు ఇది సర్వసాధారణమా, లేకపోతే అంటే భారతదేశం అనేది ఏమైనా పాలిటిక్స్ లో ఉంటుందా? భారతదేశంలో ఏదైతే అంటే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అనే కల్చర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. ప్రజాప్రభుత్వాలను కూలగొట్టడం కావచ్చు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కావచ్చు. తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ హర్యానాలో పరిస్థితి ఏందండి? అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్రలో పరిస్థితి ఏంది? అది పోతే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళు సస్పెండ్ చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దేశం మొత్తంలో, ఏదో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఏదో మేము చేర్చుకుంటున్నామని ప్రకటించుకోవచ్చు, కానీ దేశం మొత్తంలో అదే పరిస్థితి ఎదుర్కొంటుంది కదా. మరి దేశం మొత్తంలో వీళ్ళు బీజేపీ పార్టీని విమర్శించేటప్పుడు ఇక్కడ తెలంగాణలో చేయడం కరెక్ట్ అని వాళ్ళు ఏ విధంగా చెప్పుకుంటారో కూడా చూద్దాం. రేపు పొద్దుగల పార్లమెంట్లో వాళ్ళు పాంచినాయని చెప్పేసి వాళ్ళ రూల్స్ను వాళ్ళు అతిక్రమించరా, లేకపోతే వాళ్ళ రూల్స్ను వాళ్ళు పట్టించుకోలేదో కూడా మనం గమనిద్దామండి.